భద్రాద్రి జిల్లా కొత్తగూడెం శేషగిరి భవన్లో ఏఐటీసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. సింగరేణిలో సీఎండీలు వస్తున్నారు పోతున్నారని, సంస్థ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని అన్నారు. గెలిచి 2 ఏళ్లైనా గుర్తింపు పొందిన యూనియన్కు ప్రాధాన్యత లేదని ఆరోపించారు మిర్యాల. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 17న మైన్స్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపడతామని అన్నారు. మార్చి 18న శ్రీరాంపురం నుంచి సింగరేణి జాతర నిర్వహిస్తామని అన్నారు. మార్చి 30న సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు మిర్యాల రంగయ్య. మొత్తంగా సింగరేణి ఏదైతే ఆది నాయకత్వం సిఎన్ఎండీలు డైరెక్ట్లు మారటం వల్ల రికైనేడుకు అనేక సమస్యలు మాట్లాడినప్పుడు కూడా రెడ్డి గారు వచ్చి మొదలెట్టే సామెతగా మళ్ళీ మాట్లాడతాం చేస్తామని అంటా ఉన్నారు. కొత్త సిఎన్ఎండి గారు వచ్చారు, చాలా సంతోషం. కాబట్టి వెల్కమ్ చెప్తా ఉన్నాం. కానీ కార్మికులకి సమస్యలు ఏదైతే ఉన్నాయో గతంలో ఒప్పుకున్నవి కూడా అమలు చేయటం లేదు. ముఖ్యంగా మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ మరి గెలిచి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కూడా చాలా సమస్యలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ ఏదైతే జరగకుండా మరి ఆఫ్ చేయటం జరిగింది. దానివల్ల కార్మికులు చాలా అవస్థ పడతా ఉన్నారు. అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఆఫ్ చేశారు. అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పెరిక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఇస్తామని చెప్పారు, 91 కోట్లు అయితే అని చెప్పారు, అది ప్రభుత్వం చేతిలో ఉందని అది కూడా ఆపటం జరిగింది. సొంత ఇల్లు పథకం ఏదైతే ఉందో దాన్ని చేస్తామని చెప్పారు, అది గవర్నమెంట్ అంటా ఉన్నారు. ఏదైతే మారుపేర్లు ఉన్నాయో దానివల్ల చాలా మంది అవస్థ పడతా ఉన్నారు. ఆ మారుపేర్ల పిల్లలు కూడా వాళ్ళు దిగిపోయినా కూడా పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉంటా ఉన్నారు.